అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓ తండ్రి తన కూతుర్ని స్కూల్కి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. తను స్కూటీ మీద కూర్చొని కూతురు కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతలో కూతురు కూడా వచ్చేసింది. ఆమెను బైక్పై ముందు కూర్చోబెట్టి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో ఫోన్లో బిజీ అయిపోయాడు ఆ తండ్రి. అయితే అతను గమనించలేదు ఒక భారీ ప్రమాదం తన బైక్ కిందే ఉందనేటువంటి విషయం. పూర్తిగా ఉన్నట్టుండి ఆ బైక్లో మంటలు చెలరేగాయి. దీంతో అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక మహిళ దాన్ని గుర్తించింది. కొంత ఆలస్యమైన ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చేది. పూర్తిగా అక్కడికి బయట నుంచి వెళ్తున్నటువంటి పక్క నుంచి వెళ్తున్నటువంటి ఒక మహిళ దీన్ని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడి కూతురు బైక్ నుంచి అక్కడ ఆ మహిళ అలర్ట్ చేయడంతో మంటలు వస్తున్న బైక్ అని చెప్పడంతో కూతుర్ని అక్కడి నుంచి బయటికి నెట్టేసి తను కూడా పక్కకి వెళ్ళినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. ఎలక్ట్రిక్ బైక్ అది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. చిన్న పాప కూర్చుంది, తన తండ్రి కూడా కూర్చున్నాడు. కాసేపట్లో ఆ బాబు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం. కానీ అక్కడ మంట అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వారి ప్రాణాలను పనంగా పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వెనక టైర్ వద్ద చూడండి క్షణాల్లో మంట అంటుకుంది. ఆ మహిళ వచ్చి వెంటనే అలర్ట్ చేసింది, వాళ్ళు దిగేసినారు. ఏమాత్రం ఒకవేళ అది బండి రన్నింగ్లో ఉండి వాళ్ళిద్దరు ఎక్కిన తర్వాత స్కూల్కి వెళ్ళడానికి కోసం స్టార్ట్ అయ్యి చెప్పేసి స్టార్ట్ అవుదామని కొంత రన్నింగ్లో ఉంటే అది క్షణాల్లో వ్యాపించి వారిద్దరిని తీవ్రమైనటువంటి ప్రమాదంలోకి నెట్టేసేది. అంటే ఇవాళ రేపు ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి మారిపోయింది సిచ్యువేషన్. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు, బస్సులో వెళ్తే ప్రమాదాలు, ఇంకే రకంగా వెళ్ళినా కూడా మృత్యువు ఏ రూపంలో పొంచి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలలో ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది. మన ప్రాణాలని కాపాడడానికి వచ్చినట్టుగా కొంతమంది ఎదురొచ్చి చెప్తుంటారు. లేదా మనం అలర్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు ఆ ప్రమాదాల నుంచి బయటపడగలుగుతాం. కానీ అన్ని సందర్భాలలో అలా కుదరదు. ఆ బైక్ని స్టార్ట్ చేసి వెళ్ళే కంటే ముందే వచ్చినటువంటి ఆ మంటల కారణంగా క్షణాల్లోనే బైక్ అంతా కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉండేది. కొంత ముందుకు వెళ్తే, స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే. ఏదేమైనా కూడా ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఒక క్షణంలో వారి ప్రాణాల నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొంత లేట్ అయితే ఎలాంటి పరిస్థితి ఏర్పడేదో ఈరోజు ఆ ఘటనకు తాలూకు సంబంధించి ఇంకెంత దారుణమైనటువంటి వార్తను మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేదో అని తలుసుకుంటేనే భయాందోళన కలుగుతుంది. ఏదైనా ఇలాంటి ఘటన జరగడం అనేది బైక్ పదే ఇలాంటి మంటలు వచ్చేటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ కూడా జరగాల్సి ఉంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ప్రధానంగా మహారాష్ట్రలోని సోలాపూర్లో చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కూతుర్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేందుకు బయలుదేరిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ప్రమాదం తాలూకి వీడియో వైరల్గా మారింది. ఎవరికి ఏం కాకపోవడంతో అయితే అంతా ఊపిరి పీల్చుకున్నారు.